సెల్ఫ్ టాక్ అంటే తెలుసా మీకు? సెల్ఫ్ టాక్ అంటే సెల్ఫ్ టాక్ అంటే నాతో నేను మాట్లాడుకోవడాన్ని సెల్ఫ్ టాక్ అంటారు. నీతో నువ్వు మాట్లాడడం నువ్వు సెల్ఫ్ టాక్ అంటారు. నీతో నువ్వు మాట్లాడుకుంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ బ్రెయిన్తో మాట్లాడుతున్నావని, నీ మైండ్తో మాట్లాడుతున్నావని. నీ సబ్కాన్షియస్ బ్రెయిన్ వింటుంది, నీ కాన్షియస్ బ్రెయిన్ కూడా వింటుంది. అవునా లేదా? జనరల్గా మనం మాట్లాడుకునే మాటలేంటి? నా లైఫ్ బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, రోజు రోజుకి పరిస్థితులు ఇంకా దిగజారిపోతున్నాయి. ఇవేనా? ఎస్ ఆర్ నో? అంత అదృష్టం లైఫ్లో లేకుండా పోయింది, ఏదీ కలిసి రావట్లం లేదు. ఎవరితో చెప్తున్నారు తెలుసా ఈ మాటలు? మీరు మీ బ్రెయిన్కి చెప్తున్నారు. మీ బ్రెయిన్ దాన్ని పలక మీద దిద్దుకుంటారు, ఆలు అలా దిద్దుకొని ఫిక్స్ చేసుకుంది. ఓహో ఇదా నా కండిషన్ అని బ్రెయిన్కి అర్థమైపోయింది. దురదృష్టవంతుడు అంట నేను. ఓకే, నా పరిస్థితి బాగాలేదంట, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయంట, నా పరిస్థితి రోజు దిగజారిపోతుందంట. అంటే బ్రెయిన్ దాన్ని నమ్మటం మొదలు పెడుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేయాలంటే నువ్వు చేయలేవురా అని నా బ్రెయిన్ నమ్మేటప్పుడు జంప్ చేసే ప్రయత్నం నేను చేయను. చూడండి, నిజంగా చెప్పండి, ఇక్కడ ఉన్న నిజాయితీకి చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది కోట్లు డబ్బులు సంపాదిస్తాను అని నమ్ముతున్నారు, నమ్మకం కలిగి ఉన్నారు? నమ్మకం ఆశలు కాదు, కోరికలు కాదు, నమ్మకం ఎంతమందికి ఉంది? నేను డబ్బులు సంపాదిస్తాను, కోట్ల డబ్బులు నా దగ్గరకు వస్తాయి, నేను సంపాదిస్తున్నాను, వచ్చేసాయి. ఉందా? లేదు. నమ్మకమే లేదు. ఇంకా 10 లక్షలు అప్పు అవుతాయని నమ్మకం ఎంతమందికి ఉంది? అదే దారిలో ఉన్నాను సార్, అటే ప్రయాణం జరుగుతుంది, అక్కడికే వెళ్తాను అంటే నీ బ్రెయిన్ ఏదైతే నమ్ముతుందో అటే నడిపిస్తుంది. ప్రాబ్లం ఎక్కడుంది? నువ్వు అనుకోవడంలో ఉంది, నువ్వు మాట్లాడుకోవడంలో ఉంది. అఫర్మేషన్స్, నువ్వు పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వట్లేదు, నీ బ్రెయిన్కి నెగిటివ్ అఫర్మేషన్స్ ఇస్తున్నావు. ఎస్ ఆర్ నో? నీ బ్రెయిన్కి పాజిటివ్ డైరెక్షన్ ఇవ్వట్లేదు, నెగిటివ్ డైరెక్షన్ ఇస్తున్నావు. డబ్బు ఉంటే డబ్బు సంపాదించవచ్చు. ఎస్ ఆర్ నో? ఎంతమంది నమ్ముతారు? డబ్బుతో డబ్బు సంపాదించవచ్చు, డబ్బు ఉంటే డబ్బు వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? నో. డబ్బున్నోడికి ఎక్కువ అప్పులు అవుతాయి. ఇది నిజం, ట్రూత్ సార్. డబ్బుతో డబ్బు వస్తుంది కాదు, డబ్బు రావాలంటే నువ్వు బలంగా ఆకర్షించాలి. రూల్ అదంతే. అర్థమవుతుందా? అదేంటి సార్, డబ్బు ఉంటే డబ్బు వస్తుందా సార్? డబ్బున్నా కానీ ఆ వ్యక్తి ఆలోచనలో మళ్ళీ డబ్బును ఆకర్షించేది లేకపోతే, బలంగా అఫర్మేషన్ పాజిటివ్గా లేకపోతే అతను ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాడంటే అంతకంత లోపలికి కూరుకుపోయేలాంటి స్టెప్స్ తీసుకుంటాడు. అవునా కదా? ఎస్, దిస్ ఇస్ ట్రూత్. తో ఇప్పుడు మనం కష్టపడటం మొదలు పెట్టాలి. ఎస్ ఆర్ నో? నో. నాలెడ్జ్ పెంచుకోవడం మొదలు పెట్టాలి. ఎస్ ఆర్ నో? నో. ఉన్నదే ఎక్కువైపోయింది, నాలెడ్జ్ ఊడిపోతుంది, నాలెడ్జ్ పెరిగిపోయింది. ఇప్పటి నుంచి మనకు కావాల్సింది ఏంటంటే నాతో నేను మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. నన్ను నేను హ్యాపీగా ఉండడం మొదలు పెట్టాలి, నన్ను నేను ఇష్టపడటం మొదలు పెట్టాలి, ఉన్న బ్లెస్సింగ్స్ని గుర్తు చేసుకోవాలి, ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టాలి. ఎలా పరిగెత్తుకుంటూ లైఫ్లో మార్పు వస్తుందో చూద్దాం. అప్పుడు అది ఎలా? ట్రైన్ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్కి ట్రైన్ చేసుకోవాలి. నీ కాన్షియస్ బ్రెయిన్, నీ సబ్ కాన్షియస్ బ్రెయిన్కి ఎలా ట్రైన్ చేయాలో ట్రైన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతిదాన్ని ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేంజ్ చెప్తుంది. వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే
వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ మే నెలలో మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. 12th నుంచి 21st వరకు ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.